ప్రపంచంలో తల్లి ప్రేమకు మించిన ప్రేమ మరొకటి ఉండదు. తల్లి ప్రేమకు ఎవరైనా సరే తలదించాల్సిందే. అటువంటి ప్రేమను అడ్డం పెట్టుకొని శ్రీలత తన కపట ప్రేమతో సీతాకాంత్‌ని తను చెప్పినట్టు చేసేలాగా చేస్తూ ఉంటుంది. నిజమైన తల్లి ప్రేమ ఎలా ఉంటుందో ఏమో తెలియని సీతాకాంత్ అయితే శ్రీలత ప్రేమకు బానిసైపోతాడు. కానీ రామలక్ష్మి ఎప్పటికప్పుడు తనని కాపాడుకుంటూ వస్తూ ఉంటుంది. ఇక పుట్టినరోజు నాడు శ్రీలత వేసిన పెద్ద ప్లాన్లో ఇరుక్కుపోతాడు సీతాకాంత్. చేతిలో కర్పూరం వెలిగించుకొని మరీ తన ప్రేమ అంటే ఏంటో చూపిస్తుంది. నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలమ్మా, నా కోసం ఇంతగా ఆలోచిస్తున్నావు అంటూ సీతాకాంత్ అంటే, మనది రుణం తీర్చుకునే ప్రేమ కాదు సీతాకాంత్, మనది తెంచుకోలేని బంధం, అదే తల్లి బిడ్డల బంధం అనైతే చెప్తూ ఉంటుంది. ఇక తాతయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని శ్రీలత దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంటే రామలక్ష్మి అడ్డుపడుతుంది. మీరు ఆశీర్వాదం తీసుకోకండి అని. అదేంటి రామలక్ష్మి ఎందుకు అలా అంటున్నావు అంటూ ఉంటే, అంటే మీ అమ్మ మీకోసం ఎంతో చేసింది, మీకోసమే ఆరాటపడుతూ ఉంటుంది, అటువంటి ఆమె గొప్పతనం అందరిలో తెలియాలి కదా, అందుకని సాయంత్రం ఫంక్షన్లో తీసుకుందిలేనట్టు చెప్తుందనమాట. మొత్తానికైతే ఆశీర్వాదం తీసుకొని ఇవ్వకుండా చేసేస్తుంది. ఎక్కడ మళ్ళా ఏ కుళ్ళు కుతంత్రం లోపల పెట్టుకొని మరి ఆశీర్వదిస్తే ఇక సీతాకాంత్కి ఏం మంచి జరుగుతుందని రామలక్ష్మి బాధ రామలక్ష్మిది. అలాగే రామలక్ష్మి శ్రీలత ముందే తన పుట్టింటి వాళ్ళని కూడా రమ్మని చెప్పడానికి సీతాకాంత్ దగ్గర పర్మిషన్ తీసుకుంటుంది. ఇక పెద్ద షాక్ అనమాట శ్రీలతకది. మరోవైపు రామలక్ష్మి నందిని దగ్గరికి వెళ్ళి ఒక ఫ్లవర్ బొకే ఇచ్చి ఇక సీతాకాంత్ బర్త్డేకి పిలవాలన్నట్టు వెళ్తే, నందిని ఎప్పుడు మీ ఆయన బర్త్డే ఫంక్షన్ టైం ఎప్పుడు అని అడుగుతుంది. అదేంటి మేడం నేను ఇంకా చెప్పలేదు కదా, మీకు ఎలా తెలుసు అంటూ ఉంటే, మనం వ్యాపారంలో ఇప్పుడు పార్ట్నర్స్ కదా, తెలియకుండా ఎలా ఉంటుంది అన్నట్టు చెప్పి కవర్ చేస్తుంది. అలాగే సీతాకాంత్ వాళ్ళ నాన్న గురించి కూడా మాట్లాడుతుంది. అంటే సీతాకాంత్ వాళ్ళ నాన్న విక్రమాదిత్య గురించి మాట్లాడుతుంది. అంటే సీతాకాంత్కి విక్రమాదిత్యకి నందినికి మధ్య ఏదో ఒక రిలేషన్ అయితే ఉంది అన్నట్టుగా అనిపిస్తుంది. ఇక రామలక్ష్మి బర్త్డే ఫంక్షన్కి నందినిని పిలుస్తుంది. నందిని ఏమో నాకు టైం సెట్ అవ్వదు అంటే, ప్లీజ్ మేడం మీరు రావాలి అంటే, సరే వస్తాను అన్నట్టు చెప్తుంది. అలాగే రామలక్ష్మి నువ్వు నన్ను మేడం అనొద్దు, నందిని నేను పేరు పెట్టి పిలువు అన్నట్టు కానీ రామలక్ష్మి మాత్రం, మిమ్మల్ని మీరు చేసిన సహాయానికి పేరు పెట్టి పిలవలేను నేను, కొంచెం టైం పడుతుంది అన్నట్టు మేడమే అంటూ మాట్లాడుతుంది. ఇక బర్త్డే ఫంక్షన్లో అయినా నందిని గురించి, అంటే నందిని గతం గురించి ఏమైనా నిజాలు అనేవి బయటపడతాయా, శ్రీలతకి ఏమైనా నందిని తెలుసా లేదా అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.